హలో హెల్తీ పైస్. ఈరోజు నేను మీకు పైనాపిల్ పేస్ట్రీస్లో యూజ్ చేసే పైనాపిల్ క్రష్, పైనాపిల్ జెల్, పైనాపిల్ సిరప్ ఇంకా విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇవన్నీ రెడీగా ఉంటే పైనాపిల్ పేస్ట్రీ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది కదా. సో ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. రేపు పైనాపిల్ పేస్ట్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే HealthyU for Youని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. ముందుగా మనం పైనాపిల్ క్రష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికి నేను పైనాపిల్ని పైన చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల దీనిలో ఉన్న పిప్పి సెపరేట్ అయిపోయి జ్యూస్ వరకు బౌల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అరకప్పు వరకు పైనాపిల్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. అలాగే దీనిలో పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం పేస్ట్రీలో యూజ్ చేసే అన్నిట్లో కూడా షుగర్ యాడ్ చేస్తామండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం ఇవాపరేట్ అయిపోయి థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయిపోవాలండి. అప్పటి వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారా, కొంచెం దగ్గర పడింది. ఇంకాసేపు కుక్ చేసుకుందాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. జ్యూస్ మొత్తం ఇలా దగ్గర పడిపోయి పేస్ట్ లాగా ఫామ్ అయిపోవాలి. అంతేనండి, పైనాపిల్ క్రష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని దీనిలోనే పైనాపిల్ జెల్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అరకప్పు జ్యూస్కి అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నానండి. అలాగే దీనిలో అరకప్పు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ప్యూర్గా కేక్స్కి యాడ్ చేసే ఫుడ్ కలరేనండి. దీనిలో ఎలాంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు, ఆర్గానిక్ ఫుడ్ కలర్ అనమాట. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్కి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకుంటున్నానండి. వీటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ మిక్సర్ యాడ్ చేసిన తర్వాత ఓన్లీ 2 మినిట్స్లో జెల్ రెడీ అయిపోతుందండి. ఈ జెల్ ప్రిపేర్ చేయడానికి నాకు టోటల్గా 4 మినిట్స్ టైం పట్టింది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి తీసుకుని పైనాపిల్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలో 3 టీ స్పూన్స్ షుగర్ ఇంకా కొన్ని పైనాపిల్ ముక్కలు యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఈ షుగర్ సిరప్ కూడా పైనాపిల్ ఫ్లేవర్ వస్తుందండి. చూసారా, ఇలా 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే పైనాపిల్ షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నానండి. దీనిపైన ఇంకో బౌల్ అరేంజ్ చేసుకొని దానిలో 1 కప్పు హెవీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలో పావు కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే పైనాపిల్ ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఇది ప్రిపేర్ చేయడానికి నాకు 3 మినిట్స్ టైం పట్టిందండి. 3 మినిట్స్ పాటు బీట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిక్కీగా ఫామ్ అయిపోతుంది. ఈ బౌల్ ఇలా రివర్స్ చేసినా కూడా విప్పింగ్ క్రీమ్ కిందకు పడిపోకుండా ఉంటే రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, పైనాపిల్ పేస్ట్రీకి కావాల్సిన పైనాపిల్ క్రష్, పైనాపిల్ జెల్, పైనాపిల్ సిరప్ ఇంకా విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయాయి. ఇవి యూజ్ చేస్తూ పైనాపిల్ పేస్ట్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు రేపు వీడియోలో చూపిస్తాను. ఈ రోజు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఈజీ, టేస్టీ ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం HealthyU for Youని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.